అన్నా? నేను ఒక్కనే అన్న బతుకుతలేదు. హైదరాబాద్లో అంత పెద్ద ఇండస్ట్రీ ఎంచుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కథలన్నీ గుండెలు పిండేసే కథలు సార్. అవి తెలుగులో తట్టుకు ఏం చదువుకున్నావు బాబు? జీవితాన్ని అంటే చదువు అవ్వలేదు అని చెప్తున్నాడు ఆంటీ. ఈవిడేంటన్నా తెల్లారే మొదలు పెట్టేసింది. ఇది ఇప్పుడు ఖాళీగానే ఉంది, ఈజీగా వర్కౌట్ అవుతుందనే కదా. మీలో ఏదో కొంచెం మార్పు వస్తుందని. నువ్వేమైనా నన్ను మార్చడానికి? అసలు నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? స్టీవెన్ గారి దృష్టిలో మీరు ఎప్పుడు ఇది జీవితంలో ఎలాంటి అవసరం వచ్చినా దీన్ని ఎప్పుడు వదులుకోలేదు. ఇది మీకు ఇస్తున్నానంటే ఆలోచించండి, మీరు నాకు ఎంత ఇంపార్టెంట్. ఆ క్షణం అనిపించిందండి, మనమే చిరంజీవి కదా అని. ఈ రోజు నుంచి మీరు నా దేవత, నేను మీ బానిస. నా మనసులో స్టీవెన్ తప్ప ఇంకెవరూ లేరు. నాకెందుకు అబద్ధం చెప్పారు? మీ బ్రాడ్ మైండ్ సెట్ ముద్దు దగ్గర అయిందా, లేక ఇంకేమైనా చేశారా? నా కళ్ళలో చూసి చెప్పండి. నేను వాడితో పెళ్ళి మాత్రమే కాదు, నా లైఫ్ మొత్తాన్ని ఊహించేసుకున్నాను. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్ర కూడా నచ్చదండి.